నాకు రోజు సాయంత్రం వాకింగ్‌కి వెళ్తూ ఉంటే కొంతమందిని చూస్తూ ఉంటే కొన్ని రకాల క్వెషన్‌లు వస్తూ ఉంటాయి. బహుశా మరి మీలో ఎంతమందికి వస్తాయో నాకు తెలీదు. ప్రతిరోజు సాయంత్రము అలా కూర్చుని నలుగురు స్నేహితులతో కూర్చుని కాలం గడపడం తప్పు కాదు. కానీ ఆ నలుగురు స్నేహితులు ఎటువంటి వాళ్ళై ఉండాలి? ఎటువంటి వాళ్ళతో కూర్చుంటున్నాము? దాని నుంచి మనకేం వస్తోంది? ఏం పోగొట్టుకుంటున్నాము? అంటే ఏ నలుగురితో కూర్చుని మాట్లాడాలి? ఎటువంటి వాళ్ళతో కూర్చుని స్నేహం చెయ్యాలి అనేది నిర్ణయించుకోవాల్సింది మనకి మనమే. అందుకేనేమో భగవంతుడు అన్ని బంధాలని ఆయనే ఇచ్చారు. కానీ ఈ స్నేహము అనే బంధాన్ని మనమే వెతుక్కొని తెచ్చుకుంటాం. అటువంటప్పుడు ఎటువంటి వాళ్ళతో స్నేహం చేయాలి? ఎటువంటి వాళ్ళతోటి కలిసి ఉండాలి? దాన్నే పవర్ ఆఫ్ అసోసియేషన్ అంటాం. ప్రతి వ్యక్తి అన్ని పుస్తకాలు చదవలేడు, అన్ని అనుభవాలు అనుభవించలేడు. ఎందుకంటే ఒక జీవితకాలం సరిపోదు అన్ని విషయాలు తెలుసుకోవడానికి, అనుభవించడానికి. కాబట్టి ఖచ్చితంగా ఒక నలుగురితోటి కలిసి ఉండడం అనేది అవసరం కూడా. నలుగురు కూర్చుని మాట్లాడుతూ ఉండగా ఒక వ్యక్తి అలా పక్కకెళ్తే ఆ పక్కకెళ్ళిన వ్యక్తి గురించి రకరకాల మాటలు మాట్లాడుకుంటూ వీళ్ళ గురించి వాళ్ళు, వాళ్ళ గురించి వీళ్ళు ఇలా చెప్పుకుంటూ ఉండేదాన్ని స్నేహము అని ఎవరైనా భావిస్తే దానంతట అమాయకత్వం ఇంకోట్లేదు. కాబట్టి ఒక నలుగురితో కలిసి తిరగడము, నలుగురితో కలిసి ప్రయాణం చేయడం అవసరం, చాలా అవసరం. కానీ ఆ నలుగురు ఎవరు? ఎటువంటి వారితో కలుస్తున్నాం? ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాం? ఏమి నేర్చుకుంటున్నాము?